అక్షయ తృతీయ వేడుకకు గోల్డ్ షాపులు రెడీ అయ్యాయి. ఇవాళ గోల్డ్ అమ్మకాలతో షాపులన్నీ కలకలాడున్నాయి. వినియోగదారుల సాంప్రదాయాన్ని నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకుని షాపుల్లో అమ్మకాలను పెంచుకునేందుకు వ్యాపారులు ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా స్వల్పంగా గోల్డ్ ధరలు తగ్గడం కొంత ఊరట కలిగిస్తోంది. అక్షయ తృతీయ అంటే వెంటనే గుర్తుకొచ్చేది బంగారం. ఈ రోజు బంగారం కొనుగోలు చేస్తే సిరి సంపదలు కలుగుతాయన్నది విశ్వాసం. అందుకే చాలా మంది బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు. అందుకే అక్షయ తృతీయ రోజున ఏ నగల దుకాణం చూసినా బంగారంపై డిస్కౌంట్లు, ఆఫర్లు అందిస్తూ ఉంటాయి. జనంతో షాపులు సందడిగా మారతాయి. ఈసారి కూడా పెద్ద ఎత్తున గోల్డ్ కొనుగోలు చేసేందుకు ప్రజలు ముందుకొస్తున్నారు. ఒకవేళ ఈ అక్షయ తృతీయకు ఇవాళ బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా? దానిలో నాణ్యతను ఎలా చూడాలి, ఎలాంటి నగలు ఎక్కడ కొనుగోలు చేయాలి అన్న దానిపై కూడా ఒక క్లారిటీ ఉండాలి. ఇక ఈ అవకాశాన్ని ఛాన్స్గా తీసుకునే షాపులు పలు మోసాలకు పాల్పడతాయి. దీంతో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారుడు మోసపోకుండా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ను ఏర్పాటు చేసింది. దేశంలో బంగారు ఆభరణాల హాల్ మార్కింగ్ను ఇదే రూపొందిస్తుంది. ఈ మార్క్ ఆధారంగానే బంగారం స్వచ్ఛమైనదిగా నిర్ధారిస్తాం. 2021లోనే బంగారు ఆభరణాలపై హాల్ మార్క్ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. 2023 ఏప్రిల్ 1 నుంచి ప్రతి నగల వ్యాపారి 6 అంకెల హాల్మార్క్ యూనిట్ ఐడెంటిఫికేషన్ ఉంటేనే ఆభరణాలు విక్రయించాలని పేర్కొంది. హాల్మార్క్ గుర్తులో 3 విషయాలను ముందుగా తనిఖీ చేయాలి. త్రిభుజాకారంలో ఉండే BIS లోగో బంగారు ఆభరణంపై ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఆ లోగోనే ఆభరణాలపై హాల్మార్క్కి మొదటి సంకేతం. కొనుగోలు చేసేటప్పుడు బంగారం స్వచ్ఛతను కూడా చూసుకోవాలి. దీని స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు. 24 క్యారెట్ల బంగారాన్ని స్వచ్ఛమైన బంగారంగా పరిగణిస్తారు. ఆభరణాలను అచ్చంగా బంగారంతోనే తయారు చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఇతర లోహాలను వాడతారు. ఈ లోహాలు ఎంతవరకు కలిపారన్న దానిపై ఆ నగ స్వచ్ఛత ఆధారపడి ఉంటుంది.